ఇప్పటి వరకు చాలా సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగినాయి మై హోమ్ పూజలో. దీనికి కారణం ఎవరైతే మీకు ఆమె నేమ్ రివీల్ చేస్తా. ప్రజెంట్ ఆమె అందరికీ తెలుసు, టీవీ5లో యాంకర్గా తెలుగు వారందరికీ సుపరిచితురాలే. సినిమా పరంగా అవ్వచ్చు, న్యూస్ పరంగా అవ్వచ్చు. అలాగే మై హోమ్ పూజలో కూడా ఆమె ఒక మంచి రోల్ అయితే ఉన్నారు వైస్ ప్రెసిడెంట్గా మై హోమ్ పూజకి సంబంధించి. ఆమె ఎవరో కాదు, మన మాధవి సిద్ధం గారు మేడం అయితే మనతో ఉన్నారు. ఇంత మంచి సెలబ్రేషన్ జరగడానికి మేడం కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో మేడం హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ 71mm ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే క్రిస్మస్ నుంచి మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఎవ్రీడే సంథింగ్ ఆర్ అదర్ గోయింగ్ ఆన్, ఏదో ఒక థీమ్ తోటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉమెన్కి నారీ మైత్రి అనే ఒక ప్రోగ్రామ్ చేస్తూ దానిలో లేడీస్ అండ్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఫ్యాషన్ వాక్ అండ్ ఆల్సో తంబోలో పెట్టాము. అలా రోజు ఒక ఈవెంట్ తోటి న్యూ ఇయర్ దాకా సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో రెసిడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ పూజా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఎవ్రీ అకేషన్. ఏ అకేషన్ అయినా చాలా సెలబ్రేట్ అంటే చాలా గ్రాండ్యూర్గా ఉంటుంటుందని అందరికీ తెలుసు. గణేష్ లడ్డు దగ్గర నుంచి తీసుకున్నా ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అందరం ఇమ్మర్స్ అయిపోయి ఉన్నాము. అందరూ శుభాకాంక్షలు ఇప్పటి నుంచే చెప్పుకోవడం స్టార్ట్ చేశాము. ఇక్కడ ఉమెన్ ర్యాంప్ వాక్ చేసాము. అంటే ర్యాంప్ వాక్ అంటే జస్ట్ ఒక షోకేజింగ్ ఆఫ్ బ్యూటీ కాదు, ఇట్స్ షోకేజింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వీఆర్ లైక్ దీస్, హౌఎవర్ వీ లుక్, వీఆర్ కాన్ఫిడెంట్, వీ కెన్, వీఆర్ దేర్ ఫర్ అస్ అని ఒక థీమ్ లాగా. అంటే ఉమెన్ అంటేనే ఒక శక్తి లాగా. అంటే మేము దేనైనా నమ్ముతాము, వీ బిలీవ్ ఇన్ అవర్ సెల్స్ అండ్ వీ కెన్ ఎక్సెల్ వెల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అన్న థీమ్ తోటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హైట్, వెయిట్, కలర్, క్రీడ్, రిలీజియన్, ఎనీథింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, వీఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీథింగ్. అంటే వీ కెన్ డూ టుగెదర్ మెనీ థింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఒకళ్ళనొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ గ్రాండ్గా చేసుకుంటున్న ఈ సెలబ్రేషన్స్ ఇలా కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత కిడ్స్ కార్నివాల్ అండ్ కిడ్స్ ఫ్యాషన్ షో జరిగింది. చిన్నపిల్లలు జస్ట్ 1-2 year old దగ్గర నుంచి 13-14 year old వరకు పార్టిసిపేట్ చేశారు. సో అలాగా ఇంక్లూజివ్గా, అంటే ఫ్రమ్ కిడ్స్ టు ఏజ్ ఓల్డ్ పీపుల్ దాకా ఏదో ఒక సెలబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా న్యూ ఇయర్గా మీరు ఇంకా పెద్ద గ్రాండ్యూర్ చూడబోతున్నారు. న్యూ ఇయర్ ఇంకా కనీవినియర్గా తీరులో జరగబోతుంది. దీనికి ఎంసీగా, అంటే ఫర్ ది లాస్ట్ 2 yearsగా నేను మై హోమ్ పూజ కమిటీ మెంబర్గా ఉన్నాను. ప్రస్తుతం మై హోమ్ పూజలో వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి కంటిన్యూ చేస్తున్నాను నా సర్వీసెస్. మీ అందరికీ తెలుసు, నేను ఒక మెడికల్ జర్నలిస్ట్గా, న్యూస్ రీడర్గా ఫర్ ది లాస్ట్ 2 decades ఎన్టీవీ, ఇప్పుడు ప్రజెంట్ టీవీ5లో ఎవ్రీడే యు ఆర్ క్యాచింగ్ మీ అప్. సో ఆ రిలేషన్స్ తోటి హియర్ ఐఎమ్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ అండ్ గివింగ్ సర్వీసెస్ టు ది రెసిడెంట్స్. దట్స్ వై ఐ గాట్ మై క్రెడిబిలిటీ అండ్ రెసిడెంట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. మేడం, నా క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీ 2024లో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? 2024లో బెస్ట్ మూమెంట్ అంటే రియల్గా చెప్పాలంటే ఎవ్రీ అకేషన్ బెస్ట్గానే ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది ఒక మెమొరబుల్. అంటే నేను ఐఎమ్ ద ఓన్లీ వన్ కంటిన్యూయింగ్ ఫర్ ది సెకండ్ టైం ఆల్సో. అంటే ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ పూజా ఫర్ 4 years. నెక్స్ట్ కూడా ఉండాలని ఇప్పటి నుంచే రెసిడెంట్స్ చెప్తున్నారు. బట్ ఐ వాంట్ టు గివ్ ఛాన్స్ టు అదర్స్. లెట్స్ సీ హౌ ఫేట్ డిసైడ్స్. సో అపార్ట్ ఫ్రమ్ మెనీ అదర్ థింగ్స్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెమొరబుల్ మూమెంట్. 2024లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? బాగా నచ్చిన మూవీ లాపతా లేడీస్, లైక్ దట్ మెనీ మూవీస్. యాక్చువల్గా అంత టైం దొరకట్లేదు రీసెంట్ టైమ్స్లో రియల్గా చెప్పాలంటే. దట్స్ వాట్ ఐ రిగ్రెట్. అసలు ఫస్ట్ ఎంసీ అయిపోయాక నేను ఇంకా లిస్ట్ ఆఫ్ మూవీస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను, అవన్నీ చూడాలని. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అవ్వడం వల్ల ఒక దిక్కు షూటింగ్స్, ఒక దిక్కు మీటింగ్స్ తోటి నా డే అయిపోతుంది. సో ఇంకా చాలా లిస్ట్ ఉంది, అవన్నీ చూశాక చెప్తా బెస్ట్ మూవీ. 2025లో మీరు ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ ట్రిప్ బై గాడ్స్ గ్రేస్ తిరుపతి వెళ్తేనే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ హోప్ గాడ్ విల్ బ్లెస్ అస్. 2025 వస్తుంది, మీరు ఏమన్నా కొత్త వాళ్ళకి సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఈ జనరేషన్ కావచ్చు, ఇతర యూత్ అయినా, ఎవరైనా, లేడీ అయినా, గర్ల్ అయినా, కిడ్ అయినా, బాయ్ అయినా, ఎవరైనా కానీ ఎవ్రీడే ఈజ్ ప్రీషియస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఎవ్రీడే ఈజ్ బ్యూటిఫుల్. We should believe in ourselves. Life is one, and మనకి నచ్చిన పని, ఎవరికి హాని చేయని పని, హ్యాపీగా ఉండే మూమెంట్స్ని we should cherish and we should save, we should share with everyone. And also health is wealth. డెఫినెట్గా హెల్త్ గురించి తప్పనిసరిగా కేర్ తీసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కేర్
ఉండేటట్టు చేయాలి. మనం కేర్ఫుల్గా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ బర్డెన్ అయ్యే బదులు మనం కేర్ఫుల్గా ఉంటూ వాళ్ళని కూడా కేర్ఫుల్గా ఉండేటట్టు చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. మీరు మరిన్ని మైల్ స్టోన్స్ చూడాలని చెప్పేసి అందరి తరపున నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ. Thanks for being with us and being part of our celebrations. And advance happy new year to 70mm audience. 70mm ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు మరింత ఆనందదాయకంగా, ఆరోగ్యవంతంగా, ఎంతో హ్యాపీ మూమెంట్స్ తోటి చాలా మెమొరబుల్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మాధవి సిద్ధం.